వాడుతుంది తండ్రి. వాళ్ళ వాక్యంలో కదా వాటి గురించిన కానీ ఎక్కడో మీ కృతజ్ఞతలు కదా మీరు స్మరణపరచండి. మీరే మోకాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థించాలి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి మనము ఆది కాండము 5వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు మనం చదువుతున్నాం. హానోకు గురించి మనం చూస్తున్నాం. హానోకు యొక్క జీవితాన్ని కొంచెం దగ్గరగా మనం పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే హానోకు జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా, వ్యక్తిగతంగా, సేవ పరంగా కూడా చాలా విషయాలు ఆయన ద్వారా, ఆయన జీవితం ద్వారా నేర్చుకోవాల్సి ఉన్నాయి. మనము కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హానోకు గురించి ఎక్కువగా రాయబడకపోయినా హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అంటే మన గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడుకోకపోయినా, మనని ఎవరు గుర్తించకపోయినా, మనం వ్యక్తిగతంగా దేవునికి ఇష్టలమై ఉండటమే ప్రథమ విషయం. అది ప్రాముఖ్యమైన విషయం. లక్ష్యం ఏంటి? ఇప్పుడు అబ్రహాం గురించి ఎంత రాసింది? చాలా రాసింది. ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, బైబిల్లో ఎంతో మంది గురించి ఎన్నో విషయాలు, ఎంతో వారి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ చాలా విషయాలు రాస్తున్నాయి. కానీ హానోకు విషయానికి వస్తే పాత నిబంధనలో ప్రాముఖ్యంగా ఇక్కడ, తర్వాత కొన్ని చోట్ల, తర్వాత కొత్త నిబంధనలో కొన్ని చోట్ల కొంతవరకు. అయితే ఇక్కడ ఏంటంటే హానోకు జీవితము ఏం కాలేదు, మనుష్యుల మధ్యలో చర్చనీయాంశం కాకపోయినా, హానోకు ఏం కాలేదు, పేరు ప్రఖ్యాత పొందినవాడు కాకపోయినా దేవునికి ఇష్టునిగా ఏం చేశాడు? గుర్తింపబడ్డా, దేవునికి ఇష్టునిగా జీవించు. అట్లాగే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఊరంతటికి మనం ఏంటో తెలియకపోవచ్చు, మన మంచితనం ఏంటో తెలియకపోవచ్చు, మనం దేవుని పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నాం, అసలు దేవుని మనం నమ్ముతున్నామా లేదా, అసలు మనం ఏమై ఉన్నామనేది ఈ ఊరంతా తెలియకపోవచ్చు. లేదా ఈ గన్పూర్, కాజీపేట, వరంగల్, హన్మకొండ అంటే ఈ ప్రాంతాలన్నీ తెలియకపోవచ్చు. అని దేవుడు మనం చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. అయితే అది దేవుడు చాలా దగ్గరగా చూస్తూ ఉంటాడు. అయితే దేవుని దృష్టికి లేదా దేవునికి మనం ఇష్టలమై ఉంటున్నామా లేదా, దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉంటున్నామా లేదా అనేది ఏం కావాలి నా? అర్థమైందా? అంటే హానోకు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? హానోకు జీవితం ఏం కాలేదు, ఫేమస్ కాలేదు. అంటే ఆయన గుర్తింపబడలేదు లేదా ప్రఖ్యాతి గాంచలేదు. ఇప్పుడు చాలా మంది మన చుట్టూ విశ్వాసులు, పేరు మోసిన విశ్వాసులు ఉంటారు, పేరు మోసిన పాస్టర్లు ఉంటారు, పేరు మోసిన ఎంతో మంది ఉంటారు. అంటే వీరందరూ కూడా చాలా ఏమయ్యారు, గుర్తింపు పొందినవారు. కానీ మనుషుల దృష్టికి గుర్తింపు నొందిన వారు దేవుని దృష్టికి ఏం కాదు, ఇష్టలు కాలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఒక ఏదైతే దేవుని నియమం ఉందో, దేవుని ఆజ్ఞ ఉందో, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళెవరైనా సరే, అలేం కాలేదు, మనుషుల దృష్టికి ఇష్టలుగా ఉండలేదు. మనుషులు అలాంటి వారిని ఏం చేయరు, ఇష్టపడరు. ఎందుకంటే మనుషుల కోరికలు వేరు, దేవుని చిత్తము వేరు. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన. అందుకే వాక్యంలో ఉండే, మీ ఆలోచనకు నా ఆలోచన ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. అంటే మనుషుల ఆలోచన విధానం వేరు, దేవుని ఆలోచన విధానం వేరు.
మనం దేవుని ఆలోచన బట్టి నడుచుకుంటే, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను బట్టి మనం నడుచుకుంటే, మనుషులు దాన్ని ఏం చేయరు, నచ్చరు, మెచ్చరు. ఎవరు నచ్చుతారు? ఎవరైతే నిజంగా దేవుని వెంబడించే వాళ్ళు ఉంటారు చూడండి, ఆత్మీకులు, వాళ్ళు మన జీవితంలో వచ్చే మార్పుని బట్టి సంతోషపడతారు. కానీ అందరూ ఏం కాదు, సంతోషపడరు. నువ్వు మారితే వారికి ఏం కాదు, మింగుడు పడదు. వీళ్ళు మారొద్దు, ముందులాగే ఏం కావాలి, జీవితం పాడు చేసుకోవాలి, అది చూసి నేనేం కావాలి, లోపల సంతోషపడాలి. అలాంటి మనస్తత్వాలు ఉంటాయి. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హానోకు జీవితం మనకేం చెప్తుంది, మనుషుల గుర్తింపు అవసరం లేదు. మనుషులు మనల్ని పొగడకపోయినా, మనుషులు మనల్ని గుర్తించకపోయినా, మనుషులు మనల్ని ఏం చేయలేదు అనా ఘనపరచకపోయినా, ఏమి చేయకపోయినా, ఒకటి మాత్రం మనమేం కాదు, దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఉండటమే లక్ష్యంగా పెట్టుకొని జీవించాలి. నా పక్కన వ్యక్తికి నేనేంటో నా పక్కన వ్యక్తికి ఏం కావద్దు, తెలియాల్సిన అవసరం లేదు. కానీ నేను దేవునికి ఏం కావాలి, ఇష్టునిగా ఉండాలి. మరి నేను దేవునికి ఇష్టునిగా అంటే హానోకు అలా జీవించాను. హానోకు జీవితము ఏం కాలేదు, ప్రఖ్యాతిగాంచింది కాదు. హానోకు అక్కడ ఆ తరంలో ఉన్న వారందరికీ ఏం కాలేదు, తెలిసిన వాడు కాదు. కానీ చాలా దగ్గరగా దేవునితో నడుస్తూ ఉండగా ఆ విషయాన్ని దేవుడు చూసి ఏం చేశాడు, హానోకు నాతో ఇన్నేళ్లు నడిచాడు అని చెప్పి పరిశుద్ధ ఆత్మదేవుడు మోషే ద్వారా ఆ మాటలు రాయిస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఒంటరిగా ఉన్నాము అనే బాధ కంటే ఏం కావాలి, దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా అనేదే ఎక్కువగా ఆలోచన చేయాలి. నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరికి ఏం లేదు, చింత లేదు, ఈ రకమైన ఆలోచనలు పెట్టుకొని, అంటే మనుషుల దయను మనం కోరుతున్నాం, మనుషుల యొక్క మనుషుల మాటలు మనం కోరుతున్నాం, మనుషుల యొక్క సహవాసం, సాంగత్యాన్ని మనం కోరుతున్నాం. అనా మనుషులు ఎంతసేపు ఉంటారు, అలా అవసరాన్ని బట్టి. ఇప్పుడు ప్రమోద్తో నాకు అవసరం ఉంటే వస్తాను, ఏం ప్రమాద్ బాగున్నావా, తిన్నావా, చేసావా, అది నా అవసరం తీరంగానే మళ్ళీ నా దారి నేను, నా పని నేను చేసుకున్నాను. మనుషులు స్వార్థ ప్రియులు. నిస్వార్థం అనేది చాలా తక్కువ ఎవరిలో ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉన్న వారిలో నిస్వార్థమైన ఏముంటుంది, ప్రేమ. కానీ మిగతా వాళ్ళు ఏదో ఒక కోణంలో, ఏదో ఒక చోట తమ స్వార్థాన్ని తాము చూసుకుంటారు, తన స్వలాభాన్ని తాము చూసుకొని మనుషులు మనల్ని వాడుకుంటారు అని వాక్యం ఏమని చెప్తుంది. అనుకు ఏం చేసేది దేవునికి. అందుకే లక్ష్యం ఒకటే. ఇప్పుడు ఒక 6 నెలలు అయిందో 8 నెలలు అయిందో, ఉదాహరణ సంవత్సరం కానీ 5 సంవత్సరాలు కానీ, ఎన్ని సంవత్సరాలైనా నలుగురమే ఉండొచ్చు, 5గురమే ఉండొచ్చు. మా అంటే ఒకరో ఇద్దరు పెరిగి ఒక 5-6 లేకపోతే 10 మంది దాకా. మన లక్ష్యం ఏంటిది, ఇక్కడ చర్చ జరుగుతుంది, ఇక్కడ పాస్టర్ వస్తున్నాడు, ఇక్కడ ఏదో అవుతుంది అని మనం ఏదో డప్పు డోలు కొట్టుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదా, అందరికీ గుర్తింపు చేయాల్సిన అవసరం ఎందుకు. అట్లా చేసినా కూడా ఏముంటది, ప్రయోజనం ఏమైనా ఉంటుందా, మనుషుల మెప్పు కోరటమే. అందుకే నేను మంచి పాస్టర్ అని చెప్పుకునే ప్రయత్నం నేను ఎన్నడూ ఎందుకంటే మనుషుల దృష్టిలో నేను మంచివాణ్ణి కాదు. ఎవరి దృష్టిలో కావాలి, దేవుని దృష్టిలో మంచివాణ్ణి కావాలి. దేవుని దృష్టికి నేను అంగీకారయోగ్యంగా ఉండాలి. మనుషులు నన్ను కొట్టినా, తిట్టినా, నా పేరు కొట్టేసినా, నన్ను అసహించుకున్నా అంటే ఎందుకు, నాకేం దాని గురించి చింత లేదు. ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉండటమే లక్ష్యం. అందుకే ఒక విశ్వాసికి మొట్టమొదటిగా ఏం కావాలి, ఒకే ఒక మనస్తత్వం ఉంది. మనుషులు నన్ను ఇష్టపడకపోయినా. ఒకప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా పాపంలో బతికినప్పుడు ఎంతో మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఎటుపోయింది, వారి ప్రేమ ఎటుపోయింది, వారి ఆప్యాయత ఎటుపోయింది. ఎందుకంటే వారికి ఏం కావట్లేదు, నువ్వు మారటం, నీ జీవితంలో మార్పు రావటం వారికి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, నీకు దూరం అవుతుంటారు. వాళ్ళు దూరం ఎందుకు అవుతున్నారు, నీవు మారుతూ ఉంటే వాళ్ళకి మింగుడు పడటం లేదు. లేదా నువ్వు దేవుని మీద భయం భక్తి చూపిస్తే వారికి ఏం కావట్లేదు, మింగుడు పడటం లేదు. అందుకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టు, ఉంటే మనుషులకు ఇష్టంగా ఉండాలి, లేదా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉంటేనేమో
మనకు పేరు ప్రఖ్యాతి ఉండదు. మనల్ని అప్పటి వరకు అభిమానించిన అభిమానులు మనల్ని ఏం చేస్తారు? విడిచి వెళ్ళిపోతారు. అక్క ఎందుకంటే ఏం కాదు, వాళ్ళకు నీకు ఏం కాదు, పడదు. ఇంకా వాళ్ళ ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరైపోతాయి. ఎందుకంటే నువ్వు దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి నీ ఆలోచనలో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది. నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలనుకుంటా, లేదా నువ్వు దేవునిలో ఏదన్నా ఏమంటా వాక్యము సహవాసం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? అది కాదు, ఇడిపోదాం అడిపోదాం ఇది చేద్దామని. అప్పుడు ఏమవుతుంది? అందుకే ఒకసారి చూడండి, పేతురు ఏమంటున్నాడు ఒక మాట. పేతురు పత్రిక పేతురు పత్రిక 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం, 3, 4 వచనాలు ఒకసారి చదువుతున్నాం. 1 పేతురు 4వ అధ్యాయం 3, 4 వచనాలు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతున్న విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. మిమ్మును ఏం చేస్తారు? దూషిస్తారు. ఎందుకు? మొదట వాళ్ళు ఏమైతారు? ఆశ్చర్యపడతాయి, వీళ్ళేంది ఇంత మారిపోయారు అనేసి ఆశ్చర్యపోయి ఊకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? దూషిస్తూ ఉంటారు. ఎట్లా? ఇదైపోయాడు, అదైపోయాడు, ఇట్లా అట్లా అంటే నొప్పించే మాటలతో ఏం చేయాలి? దూషించటం అంటే ఇండైరెక్ట్ గా ఏం చేయడం? మనిషిని నొప్పించే విధంగా, రెచ్చగొట్టే విధంగా. అంటే ఒకటేసారి మారొద్దు, ఒకటేసారి మానొద్దు, లేదా ఒకటేసారి ఇట్లా ఉండాలి, ఇట్లా అంటే ఏదో విధంగా ఏం కావాలి? కాంప్రమైజ్ అయ్యే విధంగా. అందుకే ఇక్కడ ఏమంటాం? అన్యజనులు నడుచుకున్నట్టుగా, లేదా దేవుని ఎరగని ప్రజలు నడుచుకున్నట్టుగా నడిచిన దినములు చాలు. ఇంకా ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఏం కావాలి? మనుషులకు ఇష్టలుగా జీవించడం. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎన్ని రోజులు ఎవరికి? మనుషులకు ఇష్టంగా. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఇష్టమైంది నువ్వు చేసినావు, నీకు ఇష్టమైంది వాళ్ళు చేసారు. అప్పుడు మంచిగా నా చెట్టాపట్లు వేసుకొని మంచిగా భుజాలు తగిలించుకుంటూ భుజాల మీద చేసుకుంటూ హ్యాపీగా ఎటంటే అటు తిరిగినాం. ఎందుకు? మనుషులకు ఇష్టంగా. వాళ్ళు ఏమంటారు? వీళ్ళంటే నాకు చాలా ఇష్టం, వీడు నా జాన్ జిగిరి పలానా ఎన్నో మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? వాళ్ళ దురాశల మేరకు నడిచినందుకు, వాళ్ళ కోరికలను నువ్వు నెరవేర్చినందుకు, వాళ్ళకు అనుకూలంగా నువ్వు ఉంటున్నందుకు. ఇప్పుడు ఏమైంది? వద్దు, నేను మనుషులకు కాదు, ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా. మరి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలనే దిశగా నువ్వు నడిచినప్పుడు అప్పటి వరకు నేను ఇష్టపడిన వారు కూడా ఏమైతారు? ఆశ్చర్యపోవడమే కాకుండా నేనేం చేస్తారు? దూషించి ద్వేషిస్తారు. వాళ్ళు నీ దగ్గరికి రావటం కాదు కదా, వచ్చే వారిని కూడా నీ దగ్గరికి రానివ్వరు. నలుగురిలో ఏం కావాలి? ఏదో విధంగా అవమానపరచాలని ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందుకే ఇక్కడ హానోకు ఎన్ని విధాల పరిస్థితులు అనుభవించి ఉంటాడు. ఎందుకు? హానోకు లక్ష్యం ఏంటిది? ఒకటే, నేనేం కావాలి? దేవునితో నడవాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి అంగీకారయోగ్యంగా నా బ్రతుకు ఉండాలి అనే ఉద్దేశంతో హానోకు జీవించు. మరి అలా జీవించినప్పుడు హానోకు మనుషుల ద్వారా వచ్చే నిందలు, దూషణ అనే రకరకాల పరిస్థితులు అనుభవించుంటాడు లేదా? అనుభవించు. అందుకు ప్రియ కుమారుడైన యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం ఏం చేసింది? దండలేసి డప్పు కొట్టిందా? ఏం చేసింది? పొగిడిందా? ఏం చేసింది? లోకానికి యేసు ప్రభు నచ్చలేదు. లోకానికి యేసు ప్రభు జీవితము నచ్చలేదు. లోకానికి ఏం కాలేదు? యేసు ప్రభు యొక్క బోధ, ఆయన జీవిత విధానం ఏం కాలేదు? నచ్చలేదు.
అందుకే ఏం చేశారు, అందరూ కలిసి ఏం చేశారు, ఆయనను సిలువ వేసి చంపడానికి, అంటే ఆయనను ఏం చేయాలి, సిలువ వేయాలి, ఆయన మాకు వద్దు అని ఆయనను ఏం చేశారు, తిరస్కరించారు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవునికి ఇష్టలం కావాలనుకున్నప్పుడు మనుషుల నుండి మనకేమొస్తుంది, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆశ్చర్యపోవద్దు. ఎందుకు, నీ లక్ష్యం ఏమై ఉండాలి, నేను దేవునికి ఇష్టనిగా ఉండాలి, నేను దేవునికి ప్రియునిగా ఉండాలి, దేవునికి అంగీకారయోగ్యమైన జీవితాన్ని నేను జీవించాలి అని ఒక లక్ష్యం నీకుంటే, ఆ మనస్సు నీకుంటే, మనుషులు ఎట్లా ప్రవర్తించినా కూడా నువ్వేం కావు, నిరాశ. వారి ప్రవర్తన బట్టి నీకు విచిత్రం అనిపించదు. అవును, ఇది జరగాల్సిందే. ఇన్నాళ్ళు వీళ్ళకి నేను అనుకూలంగా జీవించాను, ఇన్నాళ్ళకు వీళ్ళని నేనేం చేశాను, సంతోషపెట్టే జీవితాన్ని జీవించాను. ఇప్పుడు నేను నా తండ్రి, నా దేవుడు, నా సృష్టికర్త నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం నేను ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను, ఆయనకు ప్రియమైన జీవితాన్ని జీవిస్తాను అని నేను నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఏం కావాలంట, మనుషులను సంతోషపెట్టాలంటే నువ్వేం చేయాలి, ఆజ్ఞను అతిక్రమించాలి. ఆజ్ఞను అతిక్రమిస్తేనే కానీ నువ్వేం చేయలేవు, మనిషిని సంతోషపెట్టలేవు. నీవు నిష్టగా ఉండి దేవుని కోసం నిలబడితే అందరూ నిన్ను నచ్చరు మెచ్చరు. ఇది బాగా మనసులో పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ప్రార్థనకు వస్తాం, సంతోషంగా వస్తా, కానీ రాను రాను పరిస్థితులు ఏమైపోతూ ఉంటాయి అనా. అప్పటి వరకు, ఇప్పుడు ఉదాహరణకి యాకోబు ఏమంటాడు, నాకు ఒక 1000 రూపాయలు అర్జెంటుగా అవసరం ఉందంటే అప్పుడు ఇచ్చేవాళ్ళేమో, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వరు. ఎందుకు అర్థమవుతుందా, అవకాశం ఉంది ఇచ్చే, కానీ వాళ్ళు ఏం చేయరు, 1 రూపాయి ఇయ్యరు. అంతకుముందు లాగుంటే ఇచ్చేటోళ్ళేమో. అంతకుముందు నాకు ఇంత నసుక్కుంటూ నాకు 1000 రూపాయలు కావాలని సరే, నసుగుడని దాని జోబులోకి వెళ్ళి తీసేయండి, నేను జోబులో పెట్టి పంపించేటోళ్ళ. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర 1000 ఉన్నా, ఎన్ని ఉన్నా, నువ్వు ఎంత బాధపడుతున్నా చూస్తూ ఉంటారు, కానీ ఏం కాదు. ఎందుకంటే నాకు అనుకూలంగా వీళ్ళు జీవించటం లేదు, నాకు ఇష్టమైన రీతిగా వీళ్ళు ఉండటం లేదు, కాబట్టి వీళ్ళకి నేను ఏమీ చెయ్యను, ఏమీ ఇయ్యను. అంటే ఈ రకమైన బాధ ఎవరు, హానోకు తన తరములో అనుభవించాడు. ఏ రకమైన బాధ, మనుషుల ద్వారా వచ్చే దూషణలు, అదేనా, మనుషుల ద్వారా వచ్చే దూషణలు, మనుషుల ద్వారా వచ్చేటువంటి నిందలు, మనుషుల ద్వారా వచ్చేటువంటి రకరకాల విచిత్రమైన చేష్టలు, అదేనా. అందుకే దేవునికి దగ్గరైనప్పుడు మనుషులు ఏ విధంగా ప్రవర్తించినా సరే దానికి ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే వాక్యం ముందే చెప్తున్నాయి, నువ్వు దేవునికి దగ్గరైనప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలనుకున్నప్పుడు మనుషులు నిన్నేం చేస్తా, దూషిస్తారు, ద్వేషిస్తారు, అవమానపరుస్తారు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఏం అర్థం చేసుకోవాలి. అందుకే మనం యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు ఏం చేస్తున్నాడు, పోతిఫర్ భార్య ఎవరు, లోకానికి సాదృశ్యం. అంటే యోసేపు పవిత్రంగా దేవుణ్ణిలో ఉండాలి అనుకున్నప్పుడు లోకం ఆయన మీద ఏం మోపింది, నిందలే మోపింది, కానీ ఆయన ఏం చేయలేదు, మెచ్చలేదు. అట్లాగే ఈరోజు మనుషుల మెప్పు కోరుతున్నావా, దేవుని మెప్పు కోరుతున్నావా? ఎవరి మెప్పు కావాలి, ఎవరి స్నేహం కావాలి, ఎవరికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి అనుకుంటే మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు, నన్ను చూసి బాధపడు. ఎందుకంటే వాళ్ళకి ఏమైతుంది, నీ తీరు వారికి నచ్చదు. అప్పుడేం పిలవగానే వెళ్ళిపోయేది, ఇప్పుడు పిలిస్తే పోవట్లేదు, పోకపోయేసరికి వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి ఏం చేస్తారు, రేపు నాకు అవకాశం వస్తే నేను కూడా ఏం చేస్తాను, రేపు నీకేదైనా ఆపద వచ్చినప్పుడు, నీకేదైనా అవసరం వచ్చి పిలిస్తే వాళ్ళు రాదు. ఎందుకంటే నువ్వు అప్పుడు పోతే, అప్పుడు పోయి ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు అర్థమవుతుందా, ఎందుకంటే మనుషుల్లో ప్రతీకార భావం ఉంటుంది, మనుషుల్లో రకరకాల విరోధ భావాలు ఉంటాయి, చేదుతనాలు ఉంటాయి, రకరకాల ఒక
కపటం ఉంటుంది, వేషధారణ, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా మెసులుకుంటే వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటారు, లేకపోతే ఉండరు. అప్పుడు నువ్వేం చేయాలి, అదుగో నన్ను మనుషుల వాళ్ళు వీళ్ళు అందరు నన్ను దూరం కొడుతున్నారు, అందరు నన్ను వేరు చేస్తున్నారు, అందరు నన్ను మనుషులాగా చూస్తలేరని బాధపడొద్దు. ఎందుకంటే ఒకవేళ అట్లా బాధపడితే, సరే మనుషుల మెప్పు కోరి, లేదా మనుషులకు ఇష్టలుగా, లేదా మనుషులను సంతోషపెట్టేటట్టుగా బతుకుతా. ఎన్నాళ్ళు బతుకుతా? మా అంటే 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాల్లో ఎవరో ఒక్కరో, ఇద్దరో, ముగ్గురో మనకి ఇష్టలు ఉంటారు, మనం వాళ్ళకి ఇష్టంగా ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత నరకానికి పోతూ ఉంటే వాళ్ళైతే మనం ఏం చేయలేరు. నరకం నుండి అయితే తప్పించలేరు కదా, చావు నుండి అయితే తప్పించలేరు కదా. ఇంకా వ్యక్తిగతంగా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటిలోకి వచ్చి వాళ్ళు ఏమిటి ఆదుకోలేరు కదా. ఒక దాంట్లో, 2 దాంట్లో. కానీ ప్రతి సమస్యను ఎవరు ప్రతి సమస్యను తీర్చే సామర్థ్యము, ఆ ప్రేమ, ఆ భారం ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ హానోకు ఏం చేశాడు, మనుష్యుల వైపు చూడలేదు. మనుషులు ఎట్లా ప్రవర్తించినా సరే నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, నేను దేవునితో నడవాలి, నేను దేవుని ఏం కావాలి, నా మనస్సాక్షిని బట్టి దేవుని నేను అనుసరించాలి. అంటే ఎంత చక్కని సమర్పణ హానోకు చేసుకున్నాడు. అట్లాగే ఈరోజు మన సమర్పణ కూడా ఏమై ఉండాలి, హానోకు వలే ఉండాలి. హానోకు వలే. హానోకు ఏం చేశాడు? మనుషుల చిత్ర విచిత్రమైన చేష్టలను సహించు, నువ్వెట్లానైనా ప్రవర్తించు, నేను మాత్రం నా దేవుడితో నడుస్తాను. అందుకే ఇక్కడ ఏముందంట, అపరిమితమైన ఆ దుర్వ్యాపారము నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు ఏం చేస్తున్నారంట, వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అంటే వారితో పాటు ఒకప్పుడు నువ్వేం చేస్తున్నా, వారితో పాటు పరిగెత్తాం, ఒకప్పుడు వారితో పాటు తిరిగాం, వారు చెప్పిందల్లా చేసావు. ఇప్పుడు వాళ్ళతో పరిగెత్తడం లేదు, వాళ్ళతో కూర్చోవటం లేదు, వాళ్ళతో పోతలేవు. అప్పుడు వాళ్ళకేమైతుంది? కోపం వచ్చి ఏం చేస్తారు, నీ మీద లేని మాటలు పుట్టియడం, నేను నానా మాటలు ఏంట అవమానపడి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నువ్వు దేవునితో పరిగెడుతున్నందుకు, దేవునితో నడుస్తున్నందుకు, దేవుడు కావాలి అని విశ్వాసంతో దేవుని వద్దకు వస్తున్నందుకు. అందుకే ఒకటే దేవుడు కావాలి అనుకుంటే మనుషుల దూషణ, ద్వేషము, మనుషుల నుంచి వచ్చే ప్రతి విధమైన ప్రవర్తనను మనం సహించక తప్పద్దు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఓర్చుకోవాలంట. ఏం చేయాలంట? ఓర్చుకోవాలంట. చూడండి ఒకసారి మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 10:22. మత్తయి సువార్త 10:22. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ఏమైతారు? ద్వేషింపబడతారు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అది అదే చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఆదివారం రోజు దేవుని వైపు చూస్తాం, సోమవారం నుంచి శనివారం వరకు మనుషుల వైపు చూస్తాం. వాళ్ళు ప్రవర్తించే విధానం చూసి మనం ఫీల్ అయిపోతా ఉంటాం, అదేంటి నేనేం అన్యాయం చేశాను, నేనేమో తప్పు చేశాను, వాళ్ళు ఎందుకు అంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, నేను బాగానే ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావు, కానీ నువ్వు దేవుని దగ్గరికి పోతున్నావు కాబట్టి అది వాళ్ళకు అనుకూలంగా నువ్వేం చేయలేదు, ప్రవర్తించటం లేదు కాబట్టి వాళ్ళకేం కావట్లేదు. అందుకేమంట, మ్యాక్సిమం మనం ఎంతమంది ద్వేషించగలుగుతారు అంతమంది ద్వేషిస్తారు, ఎంతమంది దూషించగలుగుతారు అంతమంది దూషిస్తారు. వాటన్నిటినీ కూడా ఎప్పటి వరకు సహించాలి? సచ్చేంత వరకు సహించాలి. సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? దూషించే వారి సంఖ్య పెరుగుతుందా లేదా? ద్వేషించే వారి సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యింది అంతే. ఇప్పుడు చిన్నగా ఏమైంది, ఈ స్టార్టింగ్కే మనం ఏమైపోతున్నాం అలా బాధపడితే రాను రాను గుంపు ఏమవుతుంది? పెరుగుతుంది.
మనం ద్వేషించి దూషించి అసహించుకునే వాళ్ళు అంటే మనం పోతుంటే పక్క తుఫాను ఉంచుతారు, ఏముండదు కానీ ఉంచుతారు. లోపల ఏదో ఉంటుంది. మనం ఏదో అన్యాయం చేసాం కాదు, మనం వాళ్ళని ఏదో దోచుకున్నామని కాదు, ఏమి లేకపోయినా మనమేదో మన జీవితాన్ని జీవించిన వాళ్ళకి అది అర్థమవుతుందా. మనం చూసి ఉమ్మేసేటోళ్ళు ఉంటారు, మనం చూసి రకరకాలుగా హేళన చేసేటోళ్ళు ఉంటారు. మనం ముందుకు పోయినాక వెనక కూర్చొని ఏమంట కామెంట్లు చేసి నవ్వుకునేటోళ్ళు ఉంటారు. అవన్నీ చూస్తే మనం ఏం చేయలేము దేవునికి ఇష్టంగా. వాక్యం ఏమని చెప్తుంది, అవన్నీ సహించాలా. ఎవరైనా నేను దూషించినప్పుడు సహించాలా, ఎవరైనా నేను ద్వేషిస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే అది సహిస్తే నువ్వు దేవునికి ఇష్టనిగా, దేవునికి ఇష్టనిగా అయ్యే అవకాశం ఉంటుంది, దేవునికి ప్రియుని అయ్యే అవకాశం ఉంటుంది. మరి హానోకు ఎంత సహించుంటాడు. ఏమన్నా ఇప్పుడు నువ్వు మా అంటే యాకోబు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, 100 సంవత్సరాలు, ఉదాహరణకు 100 వేసుకో అవునా. ఇప్పుడు హానోకు ఎన్ని సంవత్సరాలు సహించింది ఇదంతా, 65 సంవత్సరాలు తీసేయి, 300 సంవత్సరాలు ఇదంతా సహించిందంటే ఎవరు ఓపిక ఎక్కువ ఉంది, హానోకుగా మనక? అట్లాంటి ఓపిక అట్లాంటి ఓర్పు అనేది మనకు కూడా ఉండాలా వద్దా? ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా? 300 సంవత్సరాలలో ఆయన పడినటువంటి ఏదైతే దూషణ నింద మనుషుల ద్వారా విచిత్రమైన ప్రవర్తన అర్థా, అవన్నీ 300 సంవత్సరాలు భరించినది మనం 60-70 సంవత్సరాల్లో కవర్ చేసేయాలి. 230 సంవత్సరాలు ఏమైపోవాలి, ఈ 70 సంవత్సరాల్లో మొత్తం కవర్ అయిపోవాలి, కవర్ చేయాలా. మనం ఏం చేస్తాం, మనుషులు వాళ్ళు వీళ్ళు ఎవరు నేనేమన్నా చేసిన, నేనేం తప్పు చేసిన, నేనేమో ఎవరినేమన్నా అన్నానా, అసలు వాళ్ళని ఏమన్నా అన్నానా, వాళ్ళ గురించి నేనేం తప్పు అవన్నీ కాదు. వాళ్ళు ఏమన్నా అనుకోని నువ్వు సహించుకోవాలంతే. నువ్వేదో చేసినందుకు వాళ్ళు చెయ్యరు, నువ్వు దేవుని నమ్ముకున్నందుకు చేస్తారు. వాళ్ళ లోపల ఉన్న దెయ్యాలు కూడా ఏం చేస్తాయి నీ మీద, ఎందుకంటే దానికి నువ్వు దుష్టాత్మను దెయ్యాన్ని కాదని వచ్చినావు కదా. నాకు దెయ్యాలు వద్దు, నాకు దేవుడు కావాలని వచ్చినావు. నాకు దుష్టులు వద్దు, పాపాత్మలు వద్దు, నాకు దేవుడు పరిశుద్ధమైన దేవుడు కావాలని వచ్చినావు. కాబట్టి ఇటు దెయ్యాలకు కోపమే, మళ్ళీ ఆ దెయ్యాలను పట్టిన వారికి కూడా కోపమే ఉంటుంది. ఆ కోపాన్ని ఏం చేస్తారు, ఏదో విధంగా తీయాలని ప్రయత్నం. అలా ఒకప్పుడే ఉండే ప్రమోద్ చాలా మంచోడు. ఇప్పుడు ప్రమోద్ అనగా ఆడా అట్లా ఇట్లా 4 మాట్లాడితే నేను అవన్నీ అనలేదు అనుకో, చెప్తున్నా. 4 మాట్లాడేసి నలుగురిలో 4 మాటలు చెప్పి నీకు అవమాన పరచాలని చూస్తుంది. అది చెవుని పడినప్పుడు ఏం కావాలి, హానోకుని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. హానోకు లాగా నేను కూడా ఏమంటా నిందలు భరించే, దూషణ భరించే, లేకపోతే ఏమంటా హింసలు భరించే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు. వీటన్నిటిని సహించే కృపని తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ఇక చెవులు పడేసరికి చెప్పేటోళ్ళు కూడా ఎట్లుంటారు, వాళ్ళు ఒకటంటే వీళ్ళు 10 కల్పించి మసాలా పూసి కబాబు లాగా తయారు చేసి ఏం చేస్తారు, చికెన్ ఇంతే ఉంటుంది, దాని మీద మసాలా అట్లా వీళ్ళేం చేస్తారు, ఇక రెడీ చేసి మంచిగా రోస్ట్ చేసి తీసుకొచ్చి ఏం చేస్తారు, టేస్టీగా ఉండేటట్టు. వాడు ఏమన్నాడు తెలుసా, నీ గురించి ఎట్లా ఉన్నాడు తెలుసా, గ్రేట్ చెవులు పడగానే మనకేమో ఇక వాళ్ళని చూసినప్పుడల్లా కోపం రగిలిపోతా ఉంటుంది. అమ్మో నన్ను ఇట్లా అంటావా, నన్ను అట్లా అంటావా, అట్లా పెట్టుకుంటే మనం ఏం చేయలేం దేవునికి ఇష్టం. అప్పుడు ఏం చేయాలి, ఎవరైనా ఏ విధంగానైనా మనతో ప్రవర్తించినా నేరుగా కానీ లేదా మనం వెనకే కావచ్చు మన ముందే కావచ్చు, ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎవరు హానోకు 300 సంవత్సరాలు ఇవన్నీ సహించున్నాను. 300 సంవత్సరాలు దేవునితో నడవడం అంటే మామూలు అనుకుంటురా, ఏంది, అంత ఈజీ. మనకేం కావాలి, యేసు ప్రభు దగ్గరకు వస్తే కష్టాలు పోతే, రోగాలు పోతే, బాధలు పోతే మంచిగా అయిపోతామని మనం అనుకుంటాం. అది ఏ యేసు, నిజమైన యేసు దొంగ యేసు. బైబిల్లో రాస్తుంది దొంగ యేసు ఉన్నాడు. ఆ దొంగ యేసు దగ్గరికి పోతేనే అట్లాంటివి జరుగుతాయి. కొన్ని రోజులు మురిపిస్తాడు బాగానే, తర్వాత పీడించే తీరుగా పీడిస్తాడు అనా.
అదే నిజమైన యేసు ప్రభు దగ్గరకు వస్తే మన కష్టాలు బాధలు తీరటం ఒక ఎత్తు, ఏమంట మన కష్టాలు బాధలు తీరటం ఒక ఎత్తు, ఏమంట మనని లోకము ద్వేషించడం ఇంకో ఎత్తు. నిర్నిమిత్తంగా ఏ కారణం లేకుండా నిన్ను చూసి మొఖాలు తిప్పుకుంటారు, నిన్ను చూసి మొఖాలు మార్చుకుంటారు, అవునా? నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా ఏం గారు ఇష్టపడరు. మనం ఏం చేయాలి? ఈజీనా సహించుకోవాలనే ఆ మాట ఏం కాదు, అంత సులువైన విషయం. అప్పటి వరకు బాగుంటారు, మీరు నమ్ముతలేదో. మంచిగా ఉండి ఉండి ఒకేసారి వ్యక్తి మారిపోయినప్పుడు ఆ వాళ్ళు ప్రవర్తించే విధానం సహించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఈయనకి నాకు పడదు, ఏదో ముఖ పరిచయం అన్నా బాగున్నావా, ఓకే. ఆయన ఏదో 4 మాటలు అంటే పట్టుకునే పోనీలే అన్నట్టు ఉంటుంది. కానీ 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి తిరిగిన వాళ్ళం. నేను ప్రార్థనకు వచ్చినందుకు ఏం చేశాడు? నన్ను విడిచిపెట్టడమే కాకుండా నా గురించి చెడ్డగా ప్రచారం చేస్తుందంటే అది ఎట్లుంటది? సహించడం ఈజీనా? చాలా కష్టం. కానీ అది అసాధ్యమేమి కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా నాకు కృపనివ్వు, దేవా నాకు కృపనివ్వు అన్నా కదా. ఇప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? శబాషి చెప్తారా? అంటే వెరీ గుడ్ చూడు ఎంత మంచోళ్ళు, చూడు ప్రార్థనకు పోతున్నారు, అయ్యో దేవుడిని ప్రేమిస్తున్నారు అని అందరూ ఏమంటారు? శబాషీలు చెప్తారా? నలుగురు 4 రకాలుగా మాట్లాడు. ఉట్టి వినబోతున్నారా? అక్కడ పైసలు పంచుతున్నారేమో అందుకే పోతున్నారు. ఉట్టి వినబోతున్నారా? ఇంకేదో ఏవో అన్ని పుట్టిస్తారు తెలుసా. నువ్వు ఊహించని మాటలు కూడా ఏం కావాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళకి నచ్చుతలేదు, వాళ్ళకి మింగుడు పడతలేదు. ఒకప్పుడు వాళ్ళు నీకు చెప్పేది, ఇప్పుడు నువ్వు వాళ్ళకి చెప్తున్నావు మంచిగా ఉండాలన్నా అట్లా చేయొద్దు అన్నా. ఒకప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్పేది? మాకు చెప్పేది, అంటే మనకు చెప్పేది. ఇప్పుడు మనం చెప్పే స్థాయికి వెళ్ళిపోయేసరికి వాళ్ళకేం నచ్చుతా? అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? హానోకును రాత్రి మగలు గుర్తు చేసుకోవాలి. హానోకు ఓపిక చాలా గొప్పది. హానోకు ఓపిక. ఇంకా మనకు యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత అపోస్తులు ఉన్నారు, తర్వాత వాక్యం ఉంది, తర్వాత నీకేదైనా బాధ అనిపిస్తే ప్రార్థన చేయని పాస్టర్ ఉన్నాడు, సంఘం ఉంది, సహవాసం ఉంది, బైబిల్ క్లాసులు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి. ఇంత ఉన్నా కూడా మనం సహించడానికి ఆయనకేమీ లేవు. ఒక పాస్టర్ లేడు, సంఘం లేదు, ప్రార్థన లేదు, యేసు ప్రభు మాదిరి తెలియదు, అపోస్తులు ప్రవక్తలు ఎవరో తెలియదు. ఇవేమీ లేకపోయినా ఒకే ఒక దేవునితో నడుస్తున్నప్పుడు వచ్చే పరిస్థితులను ఆయన ఏం చేసిండు? సంతోషంగా స్వీకరించింది. ఎవరు ఎట్లా ప్రవర్తించినా సరే యేసు యేసు నామములో వారిని ఏమంటారు? ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అవునా? ఒకవేళ ఇండైరెక్ట్ గా ఏదో ఇట్లా అన్నారు అట్లా అంటే ఏమన్నా? ప్రభువా వాళ్ళని క్షమించు, వాళ్ళను దీవించు, వాళ్ళ మీద నేను ఎటువంటి కోపతాపాలు పెట్టుకోకుండా సహాయం. అట్లా ప్రార్థన చేసుకొని, ఓర్పు తెచ్చుకొని, సహనాన్ని తెచ్చుకొని ఏం చేయాలి? ఇంకా హల్లెలూయా. అందుకే హానోకు నిజంగా ఏమంట? హానోకును ఒకవేళ ఈరోజు హానోకును గెస్ట్ గా పిలిచి హానోకుని ఇక్కడ నిలబెట్టి అయ్యా సాక్ష్యం చెప్పంటే ఎన్ని రోజులు పోతుంది ఆయన సాక్ష్యం? 300 సంవత్సరాల సాక్ష్యం. ఎన్ని 300 సంవత్సరాల సాక్ష్యము. రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది, వారం అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఏడ్స్ కూడా చెప్తూనే ఉంటాడు. ఇట్లా సంతోషంతో చెప్తుంటాడు, ఇది చెప్తుంటాడు, ఇది అన్ని రకాల అనుభవాలు ఆయన అనుభవించాడు. కుటుంబ అనుభవం, మళ్ళీ తర్వాత బంధువుల అనుభవం, తర్వాత ఇరుగు పొరుగు వారని అన్ని ఎవరు ఎట్లా ప్రవర్తించారు, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు ఏం చేసారు, అన్ని ఏం చేస్తున్నాడు అనా. మనం ఆసక్తితో వినాలి, కానీ మనం కూడా ఎన్ని రోజులు కూర్చుంటాం ఇక రోజుల తరబడి ఏం చేద్దాం. అందుకే 300 సంవత్సరాల 300 సంవత్సరాల సాక్ష్యాన్ని హానోకు వచ్చి పంచుకుంటే ఎట్లుంటది కదా. అట్లనే ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ఎవరికి ఇష్టలంగా ఉండాలి? దేవునిగా, మనుషులుగా? మనుషులకు ఇష్టలుగా ఉండాలి అనుకోవడం మూర్ఖత్వము. ఎందుకు అవుతుందా?
వాళ్ళకి ఇష్టం లేకపోయినా నిన్ను ఇష్టపడుతున్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారు? అంత డ్రామా, మాయ. కానీ దేవుని వాక్యమే మనకేం చెప్తుంది? అదేనా? దేవుని వాక్యము, దేవుడే మనకేం చెప్తుంది? ఏం చెప్తుంది? దేవుడే మనల్ని ఏం చేయగలుగుతాడు? నిజముగా ఇష్టపడగలుగుతాడు. అందుకే ఎటువంటి స్వార్థం, ఎలాంటి కండిషన్ లేకుండా మనల్ని ఇష్టపడి మనల్ని ప్రేమించేది ఎవరు అంటే యేసు ప్రభువు, దేవుడే. ఇంకెవరు ఆ పని చేయలేరు. అందుకే ఈ రోజు మనం ఏం చేయాలి? దేవుడి ముందు ఏం ప్రార్థన చేసుకోవాలి? ఆనోకు వలె నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి, ఇరుగు పొరుగు వారు మారిపోతారు, బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, కుటుంబకులు మారిపోతారు. నువ్వు రోజు రోజుకి దేవునికి దగ్గర అవుతున్నా కొద్దీ, ప్రార్థనలకు హాజరవుతున్నా కొద్దీ, లేదా ఇప్పుడు ఈ లోకంలో కలిసి ఉన్నావు, లోకం నుంచి వేరే నువ్వు ప్రార్థనకి దేవునికి దగ్గర అవుతున్నా కొద్దీ లోకానికి దూరం అవుతుంటే లోకం ఏమవుతుంది? నీ మీద రాళ్ళు, నానా మాటలు అంటలు, దూషించడం, ద్వేషించడం, అసహించుకోవడం, ఉమ్మేయడం, ఇది అది ఏనే. మనం ఏమనుకున్నారు? నేను ప్రార్థన పొద్దునే ఇట్లా అయిందని ప్రార్థన మానేసినాం అనుకో, ఊకుంటుందా? అప్పుడు చేసేది చేస్తుంది, అప్పుడు అనేది. అందుకే లోకాన్ని చూసి దేవుడిని విడిచిపెట్టద్దు. నిన్న బంధువులను చూసో, ఈ స్నేహితులను చూసో దేవుడిని ఏం కావద్దు, విడిచిపెట్టద్దు. అందుకే ఈరోజు ఏం చేయాలంట? హనోకు వలె మనం కూడా ఏం చేయాలి? దేవునికి ఇష్టం కావాలి. ఒకటే లక్ష్యం, నేను దేవునికి ఇష్టం కావాలి. దేవుని వలె దేవునికి ఇష్టనిగా నేను జీవించాను. దేవుడు మనల్ని ఒక మనిషిని దేవుడు ఇష్టపడడం అంటే మామూలు విషయం. అంటే ఆ లెవెల్, అంటే ఆ జీవిత స్థాయి ఎంత గొప్పగా. అట్లాగే అంత ఉన్నతమైన స్థాయి, మనము అట్టి ఉన్నతమైన స్థాయితో కూడిన జీవితాన్ని జీవించాలి. అంత హై లెవెల్లో మన జీవితం. పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, అడపదడప ఏమంటారు పనులు, ఇవన్నీ మానుకోవాలి. ఎందుకు? నేను దేవునికి ఇష్టం, నేను మాట్లాడే మాట దేవునికి ఇష్టం ఉండాలి. నేనేమంటా, నేను చూసే చూపు కానీ, ఆలోచించే ఆలోచన కానీ, ప్రవర్తన, నా జీవితంలో అనువనువున దేవునికి ఇష్టమైనదే నేను చెయ్యాలి. అందుకే చూడండి ఒకసారి యోహాను సువార్త కొన్ని మాటలు చదువుకొని తొందరగా ముగించుకున్నాం. కొంచెం ఓపిక తెచ్చుకో బాబు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. చూద్దా, ఆయనకి ఇష్టమైన కార్యములు అంటే ఆయనకి ఇష్టమైన పనులే నేను ఎల్లప్పుడూ చేస్తాను. సిస్టర్ అయినా బ్రదర్ అయినా వయసు ఎంతున్నా సరే ఒకటే లక్ష్యం ఉన్నాయి. ఏమంటే నేను దేవునికి ఇష్టమైన పనే, దేవునికి ఇష్టమైన మాటే. బూతులు దేవునికి ఇష్టమా? గలీజ్ మాటలు దేవునికి ఇష్టమా? మనం చేసే అంటే ఏదున్నా సరే, ఈ చెడు ఏదైతే, చెడుతో కూడింది ఏదైతే ఉందో అది ఎన్నడూ దేవునికి ఇష్టము. మరి దేవునికి ఇష్టం కానివి ఎందుకు మనలో పెట్టి, అంటే నీకు దేవునికి ఇష్టంగా జీవించడం నీకు ఇష్టం. దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనుషులు నేను ఇష్టపడుతుండొచ్చు, లోకం నేను ఇష్టపడుతుండొచ్చు, సాతాను నేను ఇష్టపడుతుండొచ్చు. వారి ఇష్టంతో ఏమట నిన్ను వాడుకున్నంత వరకు, దాని తర్వాత ఏమవుతుంది? దేవునికి విరోధి అవుతా, దేవునికి శత్రువు అవుతా, దేవునికి దూరమై నిత్య నరకానికి పోవాల్సి. అందుకే యేసుప్రభు ఏమంటే భూమి మీదకి వచ్చి శరీరధారిగా జీవిస్తున్న సమయంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆయనకి ఇష్టమైన, అంటే నన్ను పంపిన తండ్రికి ఇష్టమైన కార్యాలే నేను చేస్తున్నా. అట్లాగే నేను దేవునికి ఇష్టనిగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు, లేదా అలాంటి సమర్పణ ఉన్నప్పుడు ఒకటే చేస్తావు. ఏం చేస్తావు? దేవునికి ఇష్టమైన పనే చేస్తావు. దొంగతనం దేవునికి ఇష్టం ఉండదు,
మోసాలు దేవునికి ఇష్టం ఉండదు, అబద్ధాలు దేవునికి ఇష్టం ఉండదు. వాక్యములు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏదైతే దేవునికి ఇష్టం ఉండదని ఉందో అది చెయ్యకు. అది చెయ్యకుండా ఉండేది ఎవరు? నేను దేవునికి ఇష్టంగా ఉండాలి అనుకున్నవాడు. ఈ బైబిల్ గ్రంథం హానుకు దగ్గర లేదు, అయినా కూడా దేవునితో నడవాలని పట్టుదలతో, దేవునికి ఇష్టంగా ఉండాలని పట్టుదలతో ఏం చేశాడు? జీవించాడు. ఇప్పుడు మనకు బైబిల్లో అనేకమైన విషయాలు, 100 మంది జీవితాలు ఉన్నాయి, అనేకమైన మాటలు కూడా ఇందులో రాయబడ్డాయి. అందుకే ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి ఇష్టలుగా ఉన్నామా, మనుషులకు ఇష్టలుగా ఉన్నామా? దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనుషుల వైపు చూడాలి. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఏమన్నా సహించుకోలేకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభు నాకు కృపనివ్వు, నాకు సహనాన్నివ్వు, ఓర్పునివ్వు, ఇదిగో నిన్ను వెంబడిస్తున్నందుకు. దేవునికి తెలియదా? నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనుషులు మారుతారని, మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారని, మనుషులు నీ మీద ఏమంట రాళ్ళు రువ్వుతారని దేవునికి తెలియదా? తెలుసు. విచిత్రమేమీ కాదు, కొత్త ఏమీ కాదు. అందుకే వాక్యంలో యేసు ప్రభు ఏమంటాడు? మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది లోకం, మీకంటే ముందుగా లోకం నన్ను ద్వేషించిందని మీరు ఏం చేసుకుని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి మన ప్రభు అయిన యేసు ప్రభుని లోకం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. రాళ్ళతో కొట్టి, ఏమంట బెత్తాలతో కొట్టి, కొరడాలతో కొట్టి, మేకులు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఎంత చెయ్యాలో అంత యేసు ప్రభు కోసం, యేసు ప్రభు విషయంలో చేసింది. మరి మన విషయంలో ఏం చేస్తుంది? డీజేలు పెట్టుకొని పెద్ద పైసల దండేసుకొని వస్తుందా? డీజే పెట్టి ఏమంట చెప్పు, డీజే పెట్టుకొని ఏం చేస్తారు? పైసలు దండ పట్టుకొని 500 నోట్ల దండ పట్టుకొని ఏమైతుంది? వస్తుందా లోకం? ఏం చేస్తుంది? యేసు ప్రభుని ఎంత ద్వేషించిందో అంతే ద్వేషం మనకు కూడా, కొంచెం కూడా తగ్గదు, కొంచెం కూడా. అందుకే హానోకు, ఒకవేళ ఇవన్నీ హానోకు తెలిసి ఉంటే ఇంకెంత సహించుకున్నాను. ఇవన్నీ పూర్తిగా తెలియకపోయినా హానోకు ఏం చేసిండు? దేవుని కోసం ఇవన్నీ సహించుకున్నాడు, భరించుకున్నాడు. అట్లాగే ఈరోజు మనం కూడా ఏం కావాలంట? దేవుని ముందు ఏం చేయాలి? సహించుకోవాలి. ఏం చేయాలి? సహించుకోవాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? సహించుకోవాలి. అందుకే ఎవరైనా ప్రార్థనకు వస్తే, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరైనా వింతగా మాట్లాడతారు, విచిత్రంగా మాట్లాడతారు అనా, అప్పుడు ఏం చేయాలి? ఆ మాటలు విని బాధపడొద్దు, ఆ మాటలు విని దేవునికి దూరం లోకం ఇంతే. నేను బాగా లేనప్పుడు నన్ను ఓదార్చిందేం కాదు, నేను బాగా లేనప్పుడు నా బాగోగులు చూసిందేమి. ఇప్పుడు నా దేవుడు నన్ను తన ప్రేమతో ఆకట్టుకొని నన్ను తన యొద్దకు నడిపించుకున్నప్పుడు నేను దేవుని దగ్గరికి పోతుంటే లోకం చూడడాన్ని ఎట్లా అంటున్నాను? కాబట్టి లోకపు మాటలు పట్టించుకోవద్దు. ఏం కావద్దు? లోకపు మాటలు పట్టించుకోవద్దు. మనుషులు ఎవరు ఎట్లా ప్రవర్తించినా సరే దేవునికి స్తోత్రం చెప్పాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. హల్లెలూయా స్తోత్రం చెప్పాలి, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఉంటుందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు రాత్రి ఎవరిని గుర్తు చేసుకున్నా? హానోకు ఏం చేస్తున్నా? 300 సంవత్సరాలు ఎంత సహించుంటాడు, ఎంత సహించుంటాడు. మనం అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? సంవత్సరం అయిపోయినాక, ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయి 30 అయిపోయినాక మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే మిగిలింది ఎంత? ఆ 30 సంవత్సరాలు మొత్తం లోకంలో గడిపినాం. ఆ వచ్చింది ఎంత? దేవుళ్ళలోకి వచ్చి 30 సంవత్సరాలు. ఆ 30 తర్వాత ఇంకా 30 బతుకుతామో లేదో, 20 బతుకుతాం, 10 బతుకునే ఎంతో గ్యారంటీ లేదు, తెలియదు. మనం ఎంతకాలం బతికినా కానీ కొంతకాలమే మనం ఏమవుతుంది. పోనీ పుట్టినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి దేవుళ్ళలోనే మంచిగా నమ్మకంగా ఉన్నామని కూడా గ్యారంటీ అది కూడా లేదు. అందుకే పేతురు ఏమంటాడు? గతకాలం చాలును, గతకాలం చాలా అయిపోయినాయి, మళ్ళీ అందులో పోవద్దు ఇంకా. ఎందుకు? అప్పుడు నువ్వు ఎరగక అన్య జనాంగంతో దుష్ట సాంగత్యం చేసి చేయకూడని పాపాలని చేసినావు. ఇప్పుడు మళ్ళీ అందులోకి పోవాల్సిన సమయం కాదు ఇది. ఇప్పుడు ఏం సమయము? దేవునికి ఇష్టలుగా బ్రతికే సమయము.
హానోకు వలె రోషం తెచ్చుకొని పట్టుదలతో బ్రతికే సమయము. అందుకే సమయం ఎక్కువగా లేదు, అందుకే ఏం కావాలి? గత కాలం ఏమైందా? గడిచిన కాలం చాలు, అయిపోయింది. నీకు అంటే నీవు ఎంత చెయ్యాలో, ఎన్ని చేయాలో అన్నీ చేసినావు. సమయం అయిపోయింది. సమయం అయిపోయిందా లేదా? ఇంకా మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడేమో ఒక కాలటు, ఒక కాలిటు, ఒక కాలటు, ఒక కాలిటు, ఒకసారి వాళ్ళ మాట, ఒకసారి దేవుని మాట, ఒక పాస్టర్ మాట, ఒకటిట్టు అటు. ఇది ఏమంట? ఎట్లాంటి జీవితం? పాము లాంటి ఒంటరి జీవితం, కుయుక్తిపరమైన జీవితం, నిలకడ లేని జీవితం. పాములాగా ఉండొద్దు. మనం ఎట్లుండాలి? పావురం లాగా ఉండాలి. పావురము ఎందుకు, పావురాన్ని ఎందుకు సూచిస్తా? పావురంలో కపటం ఉండదు, వేషధారణ ఉండదు. అదేంటి? సాధువైన జంతువు అనేనా? నిష్కలంకమైన జంతువు, నిష్కలంకమైన పక్షి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? పాములాగా ఏం కావద్దు. ఆదివారం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆదివారం వచ్చినప్పుడు ఇట్లా, మళ్ళీ సోమవారాన్ని మళ్ళీ ఇట్లా, మళ్ళీ ఇటు ఈ లోకంలో చూసి మళ్ళీ ఇట్లా వస్తాం, మళ్ళీ ఇట్లా పోతాం. అంటే ఏంటి? పాములాగా ఏమవుతున్నాం? ఇట్లా 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 ఇంతే, సీదా లేదన్నట్టు మనలో. అట్లా పోతే ఏమవుతుంది? దేవుడు ఇష్టపడతాడా? దేవునికి ఎవరంటే ఇష్టం? నిష్టగా ఉండేవారంటే ఇష్టం, ఖచ్చితంగా పట్టుదలతో ఉండేవారంటే ఇష్టం. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? అందుకే కొన్నిసార్లు దేవుడు మనకేం పెడతాడు? ప్రమోదన్న ఏం పెడతాడు? పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష? నిష్టగా ఉంటాడా, ఉండడా అనా? దేవుడు అంటున్నాడు, బాగానే, మరి నా కోసం ఏం చేస్తాడు చూద్దాం అని దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? అనే సినిమా, వెబ్ సిరీల్లో, సినిమాలలో చూపిస్తారు కదా, అప్పటిలా మనిషిలాగానే ఉంటారు, ధనుమాన్ పాములాగా తయారైపోతారు. అలా మనిషిలాగానే ఉంటారు, వెంటనే వాళ్ళు ఏమైపోతుంది? పాములా. అట్లా అయిపోయింది మన పరిస్థితి. అప్పటిదాకా దేవుడా అనుకుంటూ మనిషిలాగానే ఉన్నాం. ఇక వాళ్ళు వీళ్ళు ఏదో చేసేసరికి ఏమైపోతాం? పాము అయిపోతాం. వంకర బుద్ధులు, వంకర చేష్టలు. దేవుడు ఏమంటాడు? వద్దు, వీళ్ళు నా రాజ్యంలో ఉండటానికి యోగ్యులు. పాములాగా మనం ప్రవర్తిస్తే, పాములాగా వంకరి చేష్టలు చేస్తే, పాము ఏమిట? సాతాను ఎవరు? ఘట సర్పము. ఎవరు? సాతాను. అన్ని పాములకు పెద్ద పాము అది. ఆ పాము పోయిన చోడి మనం కూడా పోతాం. అందుకే ఈరోజు మన నడక ఎట్లుండాలి? చక్కగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. పాములాగా ఇట్లా గిట్లా 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 గిట్లా. కొంతమంది ఏదైనా చెప్పేటప్పుడు కూడా ఏం చేస్తారు? నసుకుతా ఉంటారు. చెప్పుదునా వద్దా, ఇది కాదు. ఏదో ఎట్లుండాలి? షార్ప్గా ఉండాలి. మాట కూడా ఏం కావాలి? అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఏం చేద్దాం? హానోకును గుర్తు చేసుకున్నా. హానోకు ద్వారా ఏమన్నా నేర్చుకున్నామా? ఫస్ట్ సారి ఏం నేర్చుకున్నాం? లింకులు పెట్టుకోవద్దు. కుటుంబీకులతో వీళ్ళతో లింకులు పెట్టుకొని, వాళ్ళు వస్తే నేను వస్తా, వాళ్ళని చూసి ఊపు అందుకోవడం కాదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను నా దేవునితో నడుస్తా. ఎందుకు? నీకు ఆయన సృష్టికర్త, తర్వాత నీ భార్యకు, నీ భర్తకు ఆయన సృష్టికర్త. వాళ్ళు గ్రహించి వాళ్ళు సృష్టికర్త కావాలన్నప్పుడు వస్తారు. నీకు కావాలంటే నువ్వు లింకులు పెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు నేను వెనకకే అవుతారు కానీ ముందుకి. రెండవది, హానోకు ఏం చేసిండు? దేవునితో భార్యతో లింక్ పెట్టుకోలేదు. ఓకే, అది కాదు. మళ్ళీ పోయిన వారం చెప్పింది, పోయిన వారం చెప్పింది ఏంటిది? హానోకు ఎందుకు దేవునితో నడవగలిగిండు అంటే, ఎవరిని చూసి పెళ్లి చేసుకున్నాడు? విశ్వాసి కాబట్టి విశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు. అవిశ్వాసిని పెళ్లి, కొంతమంది ఏమంటారంటే, నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటా, ఆ అవిశ్వాసిని దేవునిలోని తీసుకొస్తా. అట్లాంటి వాళ్ళు ఎవరు ఏం కాలేదు, ఇటు రాలే, అందరు ఎడిపోయారు. సొలొమోను కూడా అట్లనే అనుకుని ఉంటాడు. సొలొమోన్ రాజు కూడా అట్లనే అనుకున్నాడు. ఎంతమంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఏం చేసిన వాళ్ళందరినీ ఇంటి తెస్తా అనేసి ఎరుశలేముకు తెస్తే, వాళ్ళు ఏమైనా వాళ్ళతో పాటు దేవుని దేవతలు తెచ్చుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఇక ఉంటది కదా, భార్య కొంచెం
అది చేసి వాళ్ళు నెమ్మదిగా ఏం చేసి తీసుకుపోయి వాళ్ళ దేవతల వైపే తెప్పేసి చివరికి పోయి వాటికి పూజ చేసే పరిస్థితి, ఆ భార్యలు మెప్పించడానికి అదే యెరూషలేములో ఏం చేయాల్సి వచ్చింది, వాటికి ధూపవేదిక లేదా అవి ఇవి కట్టాల్సి వచ్చింది. ఎందుకు సొలొమోను రాజు ఎవరిని మెప్పియాలని చూసింది? భార్య. అందుకే నేను వాళ్ళను ఏం చేస్తా, పెళ్లి చేసుకుని వాళ్ళని వీడికి తెచ్చుకుంటా ఆడికి తెచ్చుకుంటా, వద్దు, అది కాని పని అనా. అదంతా సాతాను యొక్క కుయుక్తి, సాతాను యొక్క కుయుక్తి. అందుకే హానోకు అట్లా చేయలే. నేను విశ్వాసం కాబట్టి విశ్వాసం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏం చేసాను, దేవునిలో ముందుకు సాగింది. ఈరోజు హానోకు ఏం కోరలేదు? పేరు ప్రఖ్యాత, మనుషుల చేత గుర్తింపు, మనుషుల చేత ముఖస్థుతి, పొగడ్తలు, ఇవేమొద్దు, నాకేమొద్దు, నేను నా దేవునికి ఇష్టంగా ఉండాలి, నేను నా దేవునితో నడవాలి. మనుషులు నన్ను గుర్తించకపోని చివరికి నేను చచ్చినప్పుడు అనాథ శవంగా చచ్చినా పర్వాలేదు, కానీ నేను దేవునికి ఏం కావాలి? ఇష్టంగా ఉండాలి. కృష్ణ ఎంత చక్కని పట్టుదల హానోకును. మరి మనకున్న పట్టుదల అనా? సీరియల్లో చూపించినట్టు అప్పటిదాకా మనుషులమే, కానీ ఎప్పుడు పాము అవుతామో తెలియదు, ఎప్పుడు ఘట సర్పం అవుతామో, ఎప్పుడు వంకర బుద్ధులు అన్నీ ఏమవుతాయి అంటే ఇలా కూర్చొని మోకాల మీదకి వస్తాం అని పాము లేస్తాయి. పాము లేచిన తర్వాత మళ్ళీ కుడుకులు పోడిగా. వాస్తవమేనా లేకపోతే ఏమైనా కల్పితం చెప్తున్నా? అందుకే ఏమనాలా? సాతానుతో ఏమన్నా, సైతానా నేను నీ లక్షణాలు కలిగి నేను సాతాను ఏమంటా, ఎవరు వంకర బుద్ధి అంటే నెంబర్ 1 వంకర బుద్ధి ఎవరికి? సాతానుకు. ఆ సాతాను లక్షణాలు మనకొద్దు. దేవుని వలె మనం ఏం కావాలి? చంచలత్వం వద్దు, ద్విమనుష్కులమై ఉండొద్దు, 2 తలంపుల్లో ఉండొద్దు, అట అనా ఒకసారి ఇటు వద్దు. దేవుని పట్టుకున్నామంటే దేవుని కోసం ఏం కావాలి? బ్రతకాలి, దేవుని కోసమే సావాలి, అంతే. ఆమె మనకి ఎట్లుంటది? ఆదివారం వాక్యం విన్నాం, సోమవారం మంగళవారం కొంచెం భక్తి పరంగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం, బుధవారం నుంచి మళ్ళీ శనివారం దాకా స్టార్ట్ అవుతుంది పోరాటం. అబ్బా, ఈ దేవుడు నమ్ముకొని ప్రయోజనం ఏంటిది? మమ్మల్ని పట్టించుకునే వారు లేరు, మా బాధలు తీర్చేవారు లేరు, ఆ దేవుడికైనా మా మీద కనికరం కలుగుతలేదు, మా బాధలు దేవుడు ఏం చూస్తుందో ఏం చేస్తుందో, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారు. ఇక బుధవారం నుంచి ఏమైంది? శనివారం దాకా. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మళ్ళీ ఏమంటాం? కొంత ఆత్మీయ వాతావరణం వస్తుంది. ఓకే ప్రభా, సరే ప్రభా, ఇన్నాళ్ళు నేను అటు ఇటు ఆలోచించిన, క్షమించు తండ్రి. ఆమేన్. వాక్యం వచ్చిన తర్వాత మంచిగా ఏం చేసినాం? అర్థమవుతుంది. మంచి వాక్యం వినంగానే మళ్ళీ తర్వాత ఏమొచ్చింది? 2-3 రోజులు మంచి ఆత్మీయ వాతావరణం. ప్రభా, బ్రతికితే నీకోసమే బ్రతకాలి ప్రభా, నువ్వే నాకు కావాలి ప్రభా, హల్లెలూయా. సోమవారం అయిపోయింది, మంగళవారం రాత్రి అయిపోయింది, బుధవారం పొద్దున వచ్చేసరికి మళ్ళీ ఏమో ఈ దేవుడు ఏందో అని ప్రార్థన ఏందో అనా. పాస్టర్ వచ్చి ఇంట్లో వచ్చి ప్రార్థనలు పెడితే మంచిగా అవుతుంది అనుకున్నా, కానీ మా పరిస్థితి ఇంకా మారకబాయే. హల్లెలూయా, యేసయ్యా, ఏంది ప్రభువా? అదేనా? ఆదివారం వచ్చినప్పుడు ఇటు వస్తావు, వంపు ఇటు, మళ్ళీ తర్వాత వంపు ఇటు, మళ్ళీ లేకపోతే వంపు. గమ్యానికి చేస్తే అట్లాంటి ఓడలు పోతాయా? ఇటు తల్లాడు తప్ప ముందు పోవుడేమి. అందుకే ఇప్పుడు ఏం కావద్దు, ఆ సీరియల్లో చూపించినట్టుగా పాములు అయిపోద్ది. అది ఆ పిక్చర్ వీడియో ఉంటే బాగుండేది. ఎంతసేపట్లో అయిపోతుంది తెలుసా? చూసారు ఎప్పుడైనా? ఇట్లా ఉంటారా? మనుషులు వచ్చేసరికి ఆ ఎదురు వ్యక్తి ఏదో కోపం ఉండే, ఏదో మొత్తానికి అయితే జట్టమని పాములాగా అయిపోయి 4 ఇట్టి అని మీడికి వెళ్ళిపోతాయి. అలా అట్లనే మనం కూడా ఏం చేస్తాం? ఎంతసేపట్లో మారిపోతాం. అప్పటి వరకు మంచి సీదా అదే వీళ్ళకి నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకరేమో అనుకోవాలి, కానీ జస్ట్ కొద్దిసేపట్లో వీళ్ళు పాము అయ్యారు అనుకో, ఇక బుసలే. ఆ బుసలకే భయపడాలా? అదేనా? అందుకే ఇవన్నీ వద్దు. అందుకే ఏం చేయాలి?
దేవునికి ఇష్టలుగా ఉండటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభు ఏదేమైనా సరే నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉంటా. లోకం నన్నెంత ద్వేషిస్తుందో ద్వేషించని, ఎంత దూషిస్తుందో ద్వేషించని, నాకు దానితో సంబంధం లేదు. అదే అందుకే ఈ రోజు నుంచి మనం అందరం ఏం కావాలి? ప్రార్థన కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా 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 రికరబా షదరికరబా షదరికరబా రికరబా షదరికరబా షందరికరబా షందరికరబా షద్దరికరబా రికరబా షందరికరబా షద్దరికరబరబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ బాధ నీ వేదన దేవునికి తెలుసు. నీ బాధను బట్టి కృంగిపోకుండా నీ లక్ష్యం ఒకటే ప్రభు, బాధలను కాదు నాయన, నీకు ఇష్టనిగా నీకు ఇష్టరాలుగా నేను జీవించాను. గత కాలమంతా నిన్నెంతో బాధ పెట్టాను. నా చెడు క్రియల చేత, చెడు ప్రవర్తన చేత, నా చెడు అలవాట్ల చేత నిన్నెంతగానో బాధ పెట్టాను. నా సృష్టిగతమైన నిన్ను, నా కోసం ప్రాణం పెట్టిన నిన్ను నేనెంతగానో బాధ పెట్టాను. నీ గాయాలు రేపాను నాయన, నీ హృదయాన్ని నొప్పించాను కదా తండ్రి. నాయన చాలు తండ్రి, ఇంకా అట్టి జీవితం చాలయ్యా. ఇక అట్టి జీవితం నాకొద్దు. నిజాయితీగా నీలో బ్రతకాలి, నీతో నేను బ్రతకాలి, నీలో నేను ముందుకు సాగాలి. అందుకు నాకు సహాయం చేయమని దేవుడిని అడుగు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. వంకరి తింకరి జీవితాలు మానుకున్నాను. నిక్కచ్చుగా, స్థిరముగా, పట్టుదలతో హానోకు వలె జీవిద్దాం. మనుషులు ఎలా ప్రవర్తించినా దాన్ని పట్టించుకోకండి. మనుషులు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు. బాధ అనిపిస్తుంది, బాధ కూడా అనిపించద్దు, వదిలేయి. ఒకరు ఇద్దరు అన్న మాటలకే మనం భరించుకోలేకపోతే లోకమంతా మనం ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, మన మీద రాళ్ళు రువ్వినప్పుడు, మనల్ని అసహించుకున్నప్పుడు, ఉమ్మేసినప్పుడు, యేసుప్రభు ముఖం మీద ఉమ్మేశారు. ఎవరు? యాజకులు. ఆయన సేవ చేయాల్సిన వారు, ఆయన మందిరంలో సేవ చేయడానికి పిలుచుకున్న వారే ఆయన ముఖం మీద ఉమ్మేశారు. క్రైస్తవులు కూడా మనల్ని ఏదో మెచ్చుకుంటారు, నచ్చుతారని కాదు. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, దొంగ క్రైస్తవులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, గొర్రె బొచ్చును ధరించుకున్న క్రూరమైన తోడేళ్లు ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే వాటి గురించి చింతించకుండా దేవుని ముందు నూతనంగా సమర్పణ చేసుకున్నాం. ప్రభు హానోకు వలె నోరు తెరిచి చక్కగా కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. తర్వాత రాత్రంతా పడుకోవడమే. రాత్రంతా చక్కగా నిద్రపోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. కొద్దిసేపు ఓపిక తెచ్చుకొని నోరు తెరిచి ప్రార్థిద్దాం. దేవుని అడుగు, ప్రభు హానోకు వలె నేను కూడా ఉంటాను. మారని అంతవరకు నీతో కలిసి తిరిగిన వారు ఇక మీదట నీతో తిరగకపోవచ్చు, పర్వాలేదు. దేవుని తోడు నీకుంటుంది. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచేవాడు కాదు. యేసు ప్రభును ఒంటరిగా విడవని ఆ దేవుడు నిన్నెందుకు ఒంటరిగా విడుస్తాడు? ఆయన దూతల కాపుదల ఉంటుంది. ఆయన రక్తపు కోటలో నిన్ను భద్రం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రికరబా షందరికరబా షద్దరికరబా షందరికరబా షద్దరికరబా రికరబా షందరికరబా షద్దరికరబా షందరికరబా షద్దరికరబా రికరబా షందరికరబా షద్దరికరబా షందరికరబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనుషుల ప్రవర్తన బట్టి బాధపడదు, మనుషుల ప్రవర్తన బట్టి నిరాశ చెందకు. అది జరగవలసిందే. ఆ విధమైన దూషణ మాటలు, ద్వేషపు మాటలు, రకరకాల విచిత్రమైన మాటలు వినాల్సి ఉంటుంది. అసలు నువ్వెవరూ కూడా తెలియని వారు నేను దూషిస్తారు, ద్వేషిస్తారు, బూతులు తిడతారు, చెడ్డ మాటలలో పలుకుతారు. భయపడాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరము లేదు.
హానోకును జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో, ఆది అపోస్తులను జ్ఞాపకం చేసుకో, మొదటి శతాబ్దంలోని విశ్వాసులను జ్ఞాపకం చేసుకో. ధైర్యం తెచ్చుకో. వారు సహించగలిగినప్పుడు నువ్వెందుకు సహించలేకపోతావు? నీకు దేవుని కృప అందుతుంది. నీకు సహించాలనుకుంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే కావలసిన సమృద్ధి అయిన కృప దేవుడు నీకు ఇస్తాను. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేద్దాం. జ్యోతం ప్రార్థన చేద్దాం. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం నాయన. మరొకసారి ఈ గృహంలోకి ఈ విధంగా వచ్చి నీ బిడ్డలతో నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ఇచ్చావు, కలిసి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. అందున ప్రయాణమంతట్లో తోడేవి నడిపించావు. ప్రతికూల వాతావరణంలో కూడా మమ్మల్ని నడిపించి ఈ విధంగా సమకూర్చి ప్రతి వారం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మాతో కూడా నువ్వు మాట్లాడు తండ్రి. అంతము వరకు సహించాలి. మనుష్యులు, విశ్వాసులు, నామకార్థులు, ఎంతో మంది బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎంతో మంది ఎన్ని విధాలుగా ప్రవర్తించిన వాటన్నిటిని సహించే, భరించేటువంటి కృప మాకు దయచేయండి. నానొక వంటి జీవితాన్ని, పట్టుదలను, ఆ రోషము మాకు దయచేయండి. నీకు ఇష్టలంగానే మేము ఉండాలి. అదే అసలైన జీవితం నాయన. అప్పుడే మేము నీ హానోకు వలె నీ రాకులో మేము ఎత్తబడతాం, నీ రాజ్యంలో నీతో పాటు ఉండగలుగుతాం. లేదా విడవబడతాం నాయన. లోకానికి ఇష్టలంగా ఉంటే, లోక స్నేహంలోకి పోతే, లోకంతో అయ్యా వ్యభిచరించేటువంటి ఘోరమైన బ్రతుకులు మాకొద్దు నాయన. ఇన్నాళ్ళు లోకానికి నచ్చినట్టుగా బ్రతికాం, మాకు నచ్చినట్టుగా బ్రతికాం. శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలను తీర్చుకుంటూ బ్రతికాం. అయ్యా ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటూ బ్రతికాం నాయన. ఆ గతించిన కాలం చాలు తండ్రి. ఒక క్షణం కూడా లోకం కోసం మేము బ్రతకాలనుకోవటం లేదు. ప్రతి క్షణం నీతో బ్రతకాలనుకుంటున్నాం. నీకు ఇష్టలంగా, నీకు ప్రియులంగా, నీకు అంగీకారయోగ్యమైన జీవితాన్ని మేము జీవించాలనుకుంటున్నాం. మాకు ఆ కోరికను స్థిరపరచు, ఆ సమర్పణ స్థిరపరచు. మరలా నీ సన్నిధిలో మేము కూడుకునేంత వరకు మా అందరికీ నువ్వు తోడే నడిపించమని మరొకసారి నీ బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని పారదోలు. ప్రతి చీకటి శక్తుల ప్రభావం, వాటి క్రియలన్నిటిని లయపరచు.
నీ సన్నిధి చేత ఆవరించు నాయన. మరొకసారి నీ బిడ్డల్ని కొడుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి అన్నను వదినని జ్ఞాపకం చేసుకో. ఆశను ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్న నీ కుమార్తెను కరుణించు. అలాగే కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన యాకోబు వాళ్ళ కుటుంబం ఆయన వారు కూడా సంపూర్ణంగా విశ్వాసంలోకి వచ్చేటప్పుడు సంపూర్ణంగా రక్షింపబట్టకు నువ్వు సహాయం చేయి. ప్రమోదుని భార్యను వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో కొన్ని కార్యం జరిగించు. ఇంకా ఇంకా వారి జీవితంలో గొప్ప పరివర్తన, గొప్ప మార్పు నువ్వు తీసుకుని రమ్మని వేడుకుంటూ, అలాగే హవీలను బట్టి నీకు వందన నాయన ప్రభు. దయాకర్ని కానీ ప్రభు వారి కుమారుడు ఆయన వారి ముగ్గురిని నీ చేతికి అప్పగిస్తున్నా. వారి జీవితాల్లో కొన్ని కార్యం జరిగించు. హవీలను విశ్వాసంలో బలపరచు. ఆయన వాక్యం చొప్పున నీ కుమార్తెను స్థిరపరిచి బలపరచు. అలాగే తండ్రి ఆ కుటుంబానికి సంపూర్ణ రక్షణ ఇచ్చాను ఆయన. అలాగే చెట్టి రావాల్సింది రాలేదు నాయన, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ, అనుకోవలే మనుషుల ఘనత, మనుషుల పొగడత, మనుషుల చేత గుర్తింపును మేము కోరక నీకు ఇష్టంగా ఉండాలని లక్ష్యంతో ముందుకు సాగే కృప మాకు దయచేయండి. కరుణించు, దయచూపించు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్.